నామానికి స్తోత్రాలు. మీ అందరికీ మరొకసారి ప్రభునామున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందామండి. దయచేసి బైబిల్స్ ఉన్నవారందరూ కూడాను బైబిల్ తీసుకొని నిర్గమకాండము 36వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతి వాడును మందిరమును 10 తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేసెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటి కొలత ఒక్కటే. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను, మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేసెను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను. ఒక తెరలో 50 కొలుకులను చేసెను. రెండవ కూర్పునున్న తెర అంచున 50 కొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా ఉండెను. మరియు అతడు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను. దేవుడి వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరూ, మనము గడిచిన దినములలో ప్రత్యక్ష గుడారమునకు సంబంధించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మీకు చాలా విషయాలు అందులో నేను తెలియజేశానని నాకు గుర్తుంది. ప్రత్యక్ష గుడారములో మొత్తము 7 పరిశుద్ధమైన ఉపకరణాలు ఉన్నాయి కదా. ఈ 7 పరిశుద్ధ ఉపకరణాల గురించి కూడాను మనము ధ్యానం చేశాం. అందులో 6 విషయాలు చాలా ప్రాముఖ్యంగా ధ్యానం చేశాం. ఈ రోజున ఆ 7వ విషయం మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఈ నిర్గమకాండము 35వ అధ్యాయం చూడండి. దానికంటే ముందు అధ్యాయంలో పరిశుద్ధమైన ఉపకరణాలు ఏమేమి అనేది వివరంగా అక్కడ తెలియజేయబడ్డాయి. 11వ వచనం నుండి చదువుతున్నాను. నిర్గమకాండము 35వ అధ్యాయము 11వ వచనం నుండి. అవేవనగా మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలకలు, దాని అడ్డకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు, మందసము, దాని మోతకర్రలు. మొట్టమొదటిదేమో మందిరం, రెండవదేమో మందసము, దాని మోతకర్రలు, కరుణాపీఠము కప్పు తెర, తర్వాత మూడవది బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణాలు, సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షం 4వది, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపమునకు తైలం, తర్వాత ధూప వేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలం, పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమునకు తెర, తర్వాత దహన బలిపీఠము, దానికి కలిగిన ఇత్తడి జల్లెడు, దాని మోతకర్రలు, దాని ఉపకరణములు అన్నీ, తర్వాత గంగాళము, దాని పీట. దేవునికి మహిమ కలుగును గాక. దీంట్లో మనకు అన్నీ వచ్చేసినాయి కదా. ఏమా మనం ప్రత్యక్ష గుడారములో ఉన్న పరిశుద్ధమైన ఉపకరణాలన్నీ కూడాను ఇందులో వచ్చేసినాయి కదా. ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటివి అందులో మనం చదువుకున్నవి, మనము ఆ ప్రత్యక్ష గుడారాన్ని చూడకపోయినా సరే ఇందులో రాయబడిన లేఖనాలు చదివేటప్పుడు మనం చదువుతూ ఉండగానే మన కనుల ముందు ఏం కనబడాలి? ఆ ప్రత్యక్ష గుడారము ఎలా ఉన్నదో కనబడాలి కదా. ఎలా ఉందంట ప్రత్యక్ష గుడారము? ఈ విషయాలన్నీ కూడాను మనం తెలుసుకోవాలంటే మనం అందరూ కూడాను మొట్టమొదట తెలుసుకుందాము అని అనుకోవాలి. ఎంతమంది తెలుసుకుందాం అనుకుంటున్నారు? నాకు ఇది అవసరం లేదు భాష గారు, జస్ట్ గాడ్ బ్లెస్ యూ అంటే చాలండి. ఎంతమంది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఏమేమి తెలుసుకోవాలి మనం? మీ అందరూ సహకారం ఉంటే నేను చెప్పగలను. మీరు సహకరిస్తే నాకు ఇచ్చిన మాటలు, దేవుడు ఇచ్చిన మాటలు మీకు చెప్పగలను. మందసం గురించి మనం చదువుకున్నాం కదా. మందసం గురించి మనం చదువుకున్నాం, చెప్పుకున్నాం. మందసం గురించి ఏ కర్రతో చేయాలని చెప్పాడు దేవుడు? దాన్ని తుమ్మకర్రతో చేయాలి. తుమ్మకర్రతో చేసి దానిపైన ఏం చేయమన్నాడండి? బంగారు రేకుని పొదిగించాలి.
ఓకేనా? మనం దీప వృక్షం గురించి చదువుకున్నాం, ధూప వేది గురించి చదువుకున్నాం, బలిపీఠం గురించి చెప్పుకున్నాం, గంగాళం గురించి కూడా చెప్పుకున్నాం, సన్నిధి రొట్టెల బళ్ళ గురించి కూడా చెప్పుకున్నాం కదా. ఇవన్నీ మనం ఎంతో కొంత ధ్యానం చేసుకున్నాం, ఎంతో కొంత గుర్తుంది. కానీ ఇక్కడ ఏమన్నాడంటే మన 11వ వచనంలో మందిరము దాని గుడారము, మందిరము. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మందిరం లోపల ఉన్నాయి. అర్థమైందా? మీరు నా వైపు చూస్తే నేను మీ వైపు చూస్తాను. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మందసము కానీ, బలిపీఠము కానీ, గంగాళం కానీ, ధూపవేదిక కానీ, దీపవృక్షము కానీ, సన్నిధి రొట్టెల బల్ల కానీ, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మందిరము లోపల ఉన్నాయి. మందిరంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఒకటేమో ఆవరణము, ఏమండి? ఒకటేమో ఆవరణము, రెండవదేమో పరిశుద్ధ స్థలము, మూడోదేమో అతి పరిశుద్ధ స్థలం. 3 భాగాలు మందిరంలో ఉన్నాయి. అయితే ఇక్కడ మందిరము, గుడారము, దాని తెరలు దేంతో తయారు చేశారండి? ఈ మందిరాన్ని తెరలతో తయారు చేశారు. తెరలతో తయారు చేశారు. అంటే ఇది పర్మనెంట్ కాదు, ఇది ఎటువంటిదంట? టెంపరీ మందిరం. ఈ టెంపరీ మందిరాన్ని దేంతో తయారు చేశారంటే ఇదిగో ఇందులో ఉన్న భాగాలు, ఒకటి గుడారము, 2 దాని పైకప్పు, తర్వాత దాని కొలుకులు, పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు, వీటన్నిటి మీద ఆ మందిరము ఆధారపడి ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 36వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదివినప్పుడు, ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేసెను. ఎన్ని తెరలతో చేశాడంటండి? 10 తెరలతో. మందిరమును 10 తెరలతో చేసెను. మందిరమును 10 తెరలతో చేసెను. ఈ తెరలు తయారు చేశారు కదా, ఈ తెరలు మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 10 తెరలు ఉన్నాయి. ఈ 10 తెరలు, 5 తెరలు ఒక భాగము, మరొక 5 తెరలు ఒక భాగము చేశారంట. అక్కడ రాయబడింది కదా. అవి ఎట్లా చేశారంట? నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేసెను. సన్నటి నార తీసుకొచ్చారంట, చిత్రకారుని పనిగా. దాని మీద ఏం కనబడుతున్నాయి అంటే కెరూబులు కనబడుతున్నారంట. కెరూబులు అంటే ఎవరు? దేవదూతలలో శ్రేష్టమైన ఉన్నతమైన మహాదూతలు. శరాపులు అంటే మహాదూతలు. వారికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఈ తెరల మీద ఏం కనబడుతున్నాయి అంటే కెరూబులు కనబడతా ఉన్నారు. ఈ పని ఎవరు చేశారు? ప్రజ్ఞ గలవారు చేశారు. చూడండి, దేవుని ప్రత్యక్ష గుడారములో ఉన్న ప్రతి పని కూడాను చేయటానికి దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఈ మందిరం నిర్మించాలి, ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి. చూడండి 35వ అధ్యాయంలోనే దేవుడు ఇశ్రాయేలులందరితో కూడా ఏమని చెప్పాడంటే, 35వ అధ్యాయం నిర్గమకాండము 35వ అధ్యాయము 1వ వచనం చూడండి. మోషే ఇశ్రాయేలు సర్వ సమాజము పోగు చేసి మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పని చేయవలను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినం. దానిలో పని చేయి ప్రతివాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇక్కడ వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ నిర్గమకాండం 35వ అధ్యాయంలో దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే మీరు విశ్రాంతి దినమును ఆచరించాలి. వారానికి 7 రోజులు, 7 రోజుల్లో మీరు 6 రోజులు పని చేసుకోండి, కానీ 7వ రోజు మాత్రం అది పరిశుద్ధ దినము, యెహోవా విశ్రాంతి దినము. ఆదివారమున మనము మన జీవనోపాధి విషయంలో కానీ, ఇంకా ఏ పని కానీ, ఏ పేరంటం కానీ, ఏమండి, ఆదివారమున ఏ పనులు మాత్రం పెట్టుకోకూడదు. విశ్వాసులమైన మన అందరం కూడాను ఆదివారమున మొట్టమొదట ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి. పరిశుద్ధ ఆలయంలోనికి మనం రావాలి. మనము సమాజముగా కూడుకోవాలి. అందరూ కూడా. ఒకవేళ ఎవరైనా విశ్రాంతి దినమును ఆచరించకపోతే వారిని ఏం చేయమన్నారు? వారికి ఏ శిక్ష అంటారండి?
మరణశిక్ష. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ఎలాగ ఆచరించాలి అంటే, ఇదిగో ఎవరు కూడా ఆ రోజున మీరు ఇంట్లో పొయ్యి రాజి పెట్టకూడదు అన్నాడు. పొయ్యి ముట్టించకూడదు, అగ్ని రాజి పెట్టకూడదు అన్నాడు, పొయ్యి ముట్టించకూడదు అన్నాడు. అంటే నా ప్రాణమా తినుము. ఆదివారమే ఇది ఒక మాయరాగం మనకు వచ్చింది. పాస్టర్ ఒక్కరోజు మేము ఖాళీగా ఉంటామండి, కాబట్టి మేము తింటాము, త్రాగుతాము, సుఖిస్తాము అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? మొట్టమొదట మీరు విశ్రాంతి దినమును, పరిశుద్ధ దినమును, యెహోవా దినమును, అది నియమించిన దినము, దాన్ని మీరు పరిశుద్ధముగా ఆచరించాలి. ఎవరన్నా పాత నిబంధనలో ఎవరన్నా ఇంట్లో కనుక పొయ్యి ముట్టించారో ఇక వాళ్ళకి ముట్టించినట్టే. ఏమన్నా అక్కడ దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, ఎవరన్నా ఆజ్ఞ మీరితే వాడికి ఏం చేయమన్నాడు? మరణశిక్ష విధించమన్నాడు. సమాజంలో అంట విశ్రాంతి దినము, వారికి శనివారం విశ్రాంతి దినం. ఒకరోజంట అందరూ ఎవరి గుడారాల్లో వారు ఉంటేనంట, ఒక అతనంట పొలంలో మోపు కట్టుకుని వస్తున్నాడంట, నెత్తిమీ పెట్టుకొని వస్తుంటే అతన్ని చూసి అందరూ చేసేసారంట, అరే మేమందరం మరి ఈ రోజున విశ్రాంతి దినము, యెహోవా దినము, ఇది పరిశుద్ధ దినమని మనకు ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారంగా మేమందరము పనులకి వెళ్ళకుండా కూర్చుంటే నువ్వు అక్కడే పనికి వెళ్తావా అని చెప్పేసి వాడిని పట్టుకొని తీసుకెళ్ళారు. ఎక్కడికి తీసుకెళ్ళారంటే మోషే దగ్గర తీసుకెళ్ళారు. అయ్యా దైవజనుడా, వీడు చేయకుండా పని చేశాడు. ఏం చేశాడంటే, ఇదిగో విశ్రాంతి దినమున పనికి వెళ్ళొస్తున్నాడు. ఆయా ఏం చేయాలి? ఏం చేయాలంటే వాడిని అక్కడే నేను నిలబెట్టి ప్రజలందరూ నిలబడ్డారు. ఈయన ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళాడు. ప్రభువా, ఇతడు విశ్రాంతి దినపు ఆజ్ఞను మీరి ఉన్నాడయ్యా, ఏం చేయాలి ప్రభువా అంటే, నేను చెప్పిన ప్రకారంగా మరణశిక్ష విధించండి అన్నాడు. యూదుల ధర్మశాస్త్ర ప్రకారంగా మరణశిక్ష విధించాలంటే ఏం చేసేవాళ్ళంట? రాళ్లతో కొట్టి చంపేసేవాడంట. పొలాల కోసం పోయి వచ్చిన ఏం చేశారండి? పొలం తెచ్చుకోకూడదా? ఏమండి, 6 రోజులు తెచ్చుకో, నువ్వు మోసిన మోపులు తెచ్చుకో. 6 రోజులు నువ్వు ఎన్ని మోస్తావో అని తెచ్చుకో, కానీ 7వ రోజు విశ్రాంతి దినం. అది పాత నిబంధనలో చెప్పిన ప్రకారంగా. దానికంటే విలువైంది మనము ఈ రోజున ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించడం. దేవునికి మహిమ కలుగునుగాక. వారు ఆరాధన చేయడం అంటే ఏం చేసేవాళ్ళండి? ఒక బలి అర్పణ చేసి వచ్చేవాళ్ళేమో కదా. ఒక గొర్రె పిల్లను, మేక పిల్లను తీసుకెళ్ళి బలి అర్పణ చేసి దేవునికి ప్రార్థన చేసి యాజకుని చేత ప్రార్థన చేయించుకొని వచ్చేసేవాళ్ళేమో. కానీ దానికంటే శ్రేష్టమైన ఆరాధన దేవుడు మనకిచ్చాడు. మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో సత్యముతో ప్రభువుని మనము ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి ఒక ప్రత్యక్ష గుడారం కావాలి అని దేవుడు ఇశ్రాయేలుకి చూడండి. ఆ తర్వాత మాట నిర్గమకాండం 35వ అధ్యాయం 4వ వచనం నుండి చూడండి. మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారము, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్న నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవస్తల తోళ్లు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్య ధూపమునకును, సుగంధ సంభారములు, ఏఫోదుకును, పతకమునకును, లేత పచ్చలను, చెక్కు రత్నములను తీసుకొని రావలెను. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మోషేని పిలిచి, మోషే, ఒక ప్రత్యక్ష గుడారము నిర్మించడానికి మీరందరూ కలిసి ఒక అర్పణమును పోగు చేయండి. దేనికోసం అంటండి? ప్రత్యక్ష
గుడారము కొరకు మీలో మీరందరూ కలిసి ఒక అర్పణమును పోగు చేయండి. మీలో మీరు పోగు చేయమన్నారా, బయటికి పోయి ఏరుకు రమ్మన్నాడా? అక్కడ దేవుడు ఏం చెప్పాడండి? మీలో మీరు పోగు చేయమన్నాడా, బయటికి వెళ్ళి అడుక్కురమ్మన్నాడా, కోరికలు తీసుకురమ్మన్నాడా? మీలో నుండి మీరు ఒక అర్పణము పోగు చేయండి. ఇదిగో నేను మీకు ఇచ్చాను. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని వట్టి చేతిలో నేను తీసుకురాలేదు, మీకు నేను బంగారం ఇచ్చాను. ఏమి ఇచ్చాను? ఐగుప్తు దేశంలో బంగారం ఇచ్చాను. మీరు వట్టి చేతులతో రాలా, ఏ చేతితో వచ్చారంట? బంగారు చేతులతో. 2 చేతులకి ఎన్ని గాజులు పట్టినాయో అన్ని గాజులు పెట్టుకుని వచ్చావు మా బంగారం పెట్టుకొని. ఎక్కడికి? ఐగుప్తులో నుండి. ఈ శివరేమో పెద్ద దేశావు, ఆ శివరి పెద్ద దేశావు, మధ్యలోనేమో సన్న డిజైన్ వేసావు. అమ్మో నాయన ఏం బంగారమో, మామూలు బంగారం. ఎట్లాగొచ్చావు నువ్వు? నవ్వుతారేంది, మీకు పెట్టుకోవట్లేదా? మట్టి గాజులా, రబ్బర్ గాజులా, బంగారు గాజులా? బంగారు గాజులే. నాన్ సెన్స్. మట్టి గాజులేంది, రబ్బర్ గాజులేంది కదా? చేస్తావా, చేయించవా మట్టి బంగారు గాజులు కదా? ఐగుప్తు దేశంలో వారికి దేవుడు బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, అవన్నీ తీసుకొని వచ్చేసారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీకు ఇచ్చాను, మీకు ఇచ్చిన దాంట్లోనే మీరు తీసుకొని రండి. దేనికోసం? ప్రత్యక్షపు గుడారము కోసం. బంగారమే కాదు, వెండి తీసుకురండి, ఇత్తడి తీసుకురండి. ఇంకేం చెప్పాడు అక్కడ? అక్కడ నీల ధూమ్ర రక్త వర్ణములు గల సన్న నార తీసుకురండి. వాడి దగ్గర ఆ రోజుల్లో మంచి ఖరీదైన వస్త్రాలు అంటే సన్న నార వస్త్రాలు. ఈ రోజున ఖరీదైన వస్త్రాలు అంటే ఏ వస్త్రాలు? పట్టు వస్త్రాలా, ఇంకేమున్నాయో కదా? ఆ రోజుల్లో సన్న నార వస్త్రాలు చాలా విలువైనవి, ఖరీదైనవి, ఘనమైనవి. అవి తీసుకురండి, ఎందుకంటే నా ప్రత్యక్ష గుడారములో వాటిని మీరు ఇదిగో ఈ తెరలు తయారు చేయటకు ఉపయోగించాలి. ఇంకేం చేయమన్నారంటే అక్కడ చెప్పినవి ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వస్తల తోళ్ళు. మందిరంలో ఇంకేం కావాలంటండి? తుమ్మకర్ర కూడా కావాలన్నాడు. పొట్టేళ్ల తోళ్ళు కావాలన్నాడు, సముద్ర వస్తల తోళ్ళు కావాలన్నాడు. ఇంకేం కావాలండి? తుమ్మకర్ర కావాలి మందిరంలోనికి. ఇంకేం కావాలి? ప్రదీపమునకు తైలం కావాలి. అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్య ధూపమునకు సుగంధ సంభారము. పరిమళ ద్రవ్య ధూపమునకు సుగంధ సంభారములు. యాజకుడు ధూపం వేయాలంటే ఆ సుగంధ సంభారములతో దాన్ని తయారు చేయాలి. అవన్నీ తీసుకురండి. ఎవరికి బుద్ధి పుట్టినప్పుడు వారు, ఎవరికి బుద్ధి పుట్టిన వస్తువులు ఆ వస్తువులు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంట? వాళ్ళకి బుద్ధి పుట్టిస్తున్నాడంట, వాళ్ళకి ఆలోచన పుట్టిస్తున్నాడంట, వారికి ప్రేరేపణ దయచేస్తున్నాడంట. ఇదిగో నా దగ్గర తుమ్మకర్ర చాలా ఉంది, నేను ఈ తుమ్మకర్ర దేవునికి ఇస్తాను. తీసుకొచ్చేవారు తుమ్మకర్ర తీసుకొచ్చారు. నా దగ్గర బంగారం దేవుడు ఇచ్చాడు, నేను బంగారం తీసుకొస్తాను. నాకు వెండి ఇచ్చాడు, వెండి తీసుకొస్తాను. నాకు ఇత్తడి ఇచ్చాడు, ఇత్తడి తీసుకొస్తా. ఇదిగో నా దగ్గర గొర్రె పొట్టేలు చాలా ఉన్నాయి, ఈ గొర్రె పొట్టేళ్ళ తోళ్ళు, ఎర్రటి రంగు వేసినటువంటి ఆ గొర్రె పొట్టేళ్ళ తోళ్ళు నేను తీసుకొస్తాను. ఇదిగో నా దగ్గర రత్నాలు ఉన్నాయి. చూడండి, ఆ తర్వాత ఏమని రాయబడియండి? ఆ తర్వాత ఏఫోదునకు పతకమును, ఏఫోదుకును పతకమునకును లేత పచ్చలను చెక్కు రత్నములను తీసుకొని రావలెను. ఇక్కడ పతకమునకు న్యాయ విధాన పతకము అని ఈ ప్రధాన యాజకుని యొక్క ప్రతిష్ఠిత వస్త్రాలలో ఆయన ధరించవలసినది ఏంటంటే ఆయన భుజముల పైన, ఆయన ఛాతి పైన న్యాయ విధాన పతకములను ధరించాలి. ఎందులోనంట ఆయన చెప్పాడు, ఒకవైపునేమో 6 రత్నాలు, కుడివైపున ఎడం వైపున 6 రత్నాలు, 6+6 ఏమా వింటున్నారా? 6+6 ఎంత? డజను. అర డజను ప్లస్ అర డజను 1 డజను. 12 రత్నాలు తీసుకురండి. ఎందుకయ్యా అంటే 12 రత్నాల మీద 12 గోత్రకర్తల పేర్లు చెక్కాలి. దేని మీద అంటండి? ఆ రత్నాలు ఆ రత్నాల మీద పేర్లు చెక్కాలి. ఈ 12 గోత్రాల వారి పేర్లు వాటి మీద చెక్కినప్పుడంట ఈ పతకములో వాటిని పొదిగించి ఆ పతకమును యాజకుడు ధరించి, ప్రధాన యాజకుడు ధరించి, ఒకవైపున 6 ఒకవైపున
6 మొత్తం ఎంతమంది ఎన్నున్నాయి? 12 గోత్రాల వాళ్ళ పేర్లు ధరించి ఆయన భరించి ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్తా ఉన్నాడు. ఏం పేర్లు ఉన్నాయంట? 12 గోత్రాలు. యాకోబునకు కలిగిన 12 మంది సంతానము, 12 గోత్రాల పేర్లు అందులో రాయబడ్డాయి. వారందరినీ ఆయన భరించుకుంటూ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి అక్కడ దేవునికి ఆయన ఈ 12 మంది గురించినటువంటి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 12 పేర్లు ఎక్కడ దేంట్లో చెక్కాలంటున్నాడండి? రత్నాలలో చెక్కాలి. బంగారం ఖరీదు ఎక్కువైందా? రత్నాలు ఖరీదు ఎక్కువైందా? ఏం కావాలి మందిరంలో ఇప్పుడు? బంగారానికి బంగారం కావాలి, రత్నాలకి రత్నాలు కావాలి, వెండికి వెండి కావాలి, ఇత్తడికి ఇత్తడి కావాలి, చెక్కకి ఏం చెక్క అది? తుమ్మ చెక్క. తుమ్మకర్రలు చూసారా మీరు ఎప్పుడైనా? తుమ్మ చెట్లు, ముళ్ళ చెట్లు అన్నీ తుమ్మ చెట్లే కదండి. ఈ తుమ్మ కర్ర కూడా దేవుడు కోరుకున్నాడు. మరి ఇన్ని ముళ్ళున్నాయి కదా అంటే దేవుడు ఆ ముళ్ళున్నటువంటి తుమ్మ కర్రనే తుమ్మ చెట్టుని కోరుకున్నాడు. ఒకవేళ టేక్ కర్ర అడగలా కదండి, టేక్ కర్ర బాగా నుండగా ఉంది, దాన్ని కోరుకోవాలా. యాప కర్ర అడగలా, యాప కర్ర చేదుగా ఉంది, అది కోరుకోవాలా. ఏం కావాలంటున్నాడు? తుమ్మకర్ర ముళ్ళు ముళ్ళుగా ఉంది, ఇది ఏం చేస్తావు ప్రభువా అంటే, ఇదిగో నేను ప్రజ్ఞా వివేకములు కలిగిన వారిని ఏర్పాటు చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఏమి ఇచ్చాడో, దేవుడు నీకు ఏమి ఇచ్చాడో, నీకు బంగారం ఇచ్చాడు, రత్నాలు ఇచ్చాడు, లేకపోతే వెండి ఇచ్చాడు, లేకపోతే ఇత్తడి ఇచ్చాడు, లేకపోతే తుమ్మకర్ర ఇచ్చాడు, లేకపోతే గొర్రె పొట్టేళ్ళ తోళ్ళు ఉన్నాయో, లేకపోతే నీ దగ్గర దేవుడు ఏమి ఏర్పాటు చేశాడో, నీకు దేవుడిచ్చిన ప్రేరేపణ చొప్పున నేను ఎవరి హృదయమని ప్రేరేపిస్తానో, మీ ప్రేరేపణ చొప్పున మీరు ప్రత్యక్ష గుడారం నిర్మాణం కోసం వీటన్నిటిని తీసుకొని రండి అని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు, వారికి దేవుడిచ్చిన ప్రేరేపణ చొప్పున వారు అందరూ కూడాను అవి తీసుకొచ్చారంట. బంగారం తెచ్చేవాళ్ళు బంగారం తెచ్చారంట, ఇత్తడి తెచ్చేవాళ్ళు ఇత్తడి తెచ్చారు, వెండి తెచ్చేవాళ్ళు వెండి తెచ్చారంట, రత్నాలు తెచ్చేవారు రత్నాలు తెచ్చారంట, తుమ్మకర్ర తెచ్చేవాళ్ళు తుమ్మకర్ర తెచ్చారు, గొర్రె పొట్టేళ్ళ తోళ్ళు తెచ్చేవాళ్ళు అవి తీసుకొచ్చారు, ఇవన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ పని ఎవరు చేస్తారు? ఏమండి, ఈ పని ఎవరు చేస్తారు? దేవుడు అంటున్నాడు చూడండి, అక్కడ ఈ పని చేసే కార్యక్రమం కూడా దేవుడు ఆయన ఏర్పాటు చేశాడు. 20వ వచనం నుండి మనం చదివినట్లయితే, ఇశ్రాయేళ్ల సమాజం అంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణము తెచ్చిరి. యెహోవాకు అర్పణము తెచ్చిరి. స్త్రీలు గాని, ఒక నిమిషం, ఇప్పుడు మనం మందిరం నిర్మించుకుందాం అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసిన ప్రకారముగా, ఇదిగో ఇక్కడ మనకు స్థలం కావాలి అని మనం అందరం ప్రార్థన చేశాం. 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. దేవుడు ఇక్కడ స్థలాన్ని మొట్టమొదట 350 గజాల స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత మరలా మనం ప్రార్థన కొనసాగించాం. మరలా 180 గజాల స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ప్రక్కన ఈ రోడ్డు ప్రక్కనే ఒక 33 గజాల స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. మొత్తం 520 గజాలు ఇది, అదొక 30, మొత్తం 550 గజాల స్థలం దేవుడు ఇచ్చాడు. గట్టిగా చేపలు కొడుతూ యేసయ్యకే మహిమ చెల్లిద్దామా. ఎవని హృదయమును దేవుడు ప్రేరేపించెనో వారు దేవుని హృదయము ప్రేరేపణ ప్రకారముగా వారు కానుకలను దేవునికి అప్పగించారు. ఆ కానుకలు దేవుడు అంగీకరించి ఈ స్థలం అంతటిని సిద్ధపరిచాడు. ఇప్పుడు ఈ స్థలంలో మనం ఒక మందిరం కట్టుకుందామని దేవుడిచ్చిన ప్రేరేపణ చొప్పున ఈ మందిరం పని ప్రారంభిద్దాం. ఈ మందిరానికి మనకి ఏం కావాలి? ఈ మందిరానికి మనకు ఇదిగో సిమెంట్ కావాలి, కంకర కావాలి, ఇసుక కావాలి, ఐరన్ కావాలి, ఇంకేం కావాలి? పని వాళ్ళకి డబ్బులు కావాలి కదండి. ఇవన్నీ మనకి మెటీరియల్ కావాలి. మనం ప్రకటన చేశాం. దేవుడు ఎవరి హృదయం ప్రేరేపించినో, ఇదిగో ఈ మందిరానికి 26 స్తంభాలు ఉన్నాయి, 26 పిల్లర్స్ ఉన్నాయి. ఒక్కొక్క పిల్లర్ని ఒకరు ఎత్తుకోండి అంటే, ఇదిగో ఒక్కొక్కరు వచ్చి మేము ఇన్ని పిల్లర్స్ మేము భరిస్తాము.
యాండ్రూస్ గారు వారి కుటుంబం 19 పిల్లర్స్ మేము పట్టుకుంటామండి అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగని ఒక్కొక్కరు వారికి దేవుడు ప్రేరేపణ ఇచ్చిన ప్రకారముగా వారు కొంత మెటీరియల్ కానీ డబ్బులు కానీ కానుక రూపంలో ఇక్కడ తీసుకొచ్చి పెట్టినప్పుడు ఇప్పుడు మెటీరియల్ అంతా కూడాను దేవుడు సమకూర్చాడు. ఈ మొదటి స్లాబ్ వేయడానికి దేవుడు సమకూర్చాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతటిలో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బుక్స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.